శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బమ్మెరపోతన భాగవతం నుంచి ఒక పద్యం. ఇది అచ్చ తెలుగు నుడికారాలతో అందమైన పద్యం. సంఖ్య 12. కంజాక్షునకు గాని కాయంబు కాయమే. దీన్ని పోతన గారు రాస్తే దాని అర్థాన్ని, అందులో ఉన్న పరమార్థాన్ని మనకు వ్రాసి అందిస్తున్నారు గండవరపు ప్రభాకర్ గారు. బాలభక్తుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి గురించి వర్ణిస్తూ తండ్రి అయిన హిరణ్యకశిపునికి చెప్పిన పద్యము ఇది. సీస పద్యం. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవనగుంభిత చర్మ భస్త్రికాక, వైకుంఠుం పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోడి ఢక్కగాక, హరిపూజనములేని హరిపూజనములేని, హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేషు చూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబుగాక, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే, పాదయుగళముతోడి పాదయుగళముతోడి పశువుగాక పశువుగాక, ఆ ఆ ఇప్పుడు గండవరపు ప్రభాకర్ గారి వ్యాఖ్యానం విందాము. ఈ పద్యానికి సంబంధించినది. పోతనామాచ్యులు ఎంతో ఖండితంగా, నిక్కచ్చిగా, కొండకచో కర్కశంగా కూడా చెప్పించారు ప్రహ్లాదుని చేత. మనకు అన్యాపదేశంగా, మరి సందర్భోచితంగా చెప్పిస్తున్నారు. ఏమని? విష్ణు భక్తి లేని ఈ మానవ శరీరాలు వెనితో సమానమో చెప్పిస్తున్నారు. మరి ప్రహ్లాదు ఈ మాటలలోని అర్థమేమి? కమలముల వంటి నేత్రములు ఉన్న ఆ విష్ణువునకు సంబంధించిన శరీరంగా ఈ శరీరాన్ని తలవకపోతే ఈ శరీరము ఒక శరీరమా? ఎంత మాత్రమూ కాదు. కేవలము గాలితో నింపబడిన ఒక తోలు తిత్తి మాత్రమే. ఆ వైకుంఠంలో ఉన్న శ్రీహరిని స్తుతించని నోరు ఒక నోరా? ఎంత మాత్రమూ కాదు. అది కేవలం శుష్క ధ్వనితో ఢమఢమలాడే ఒక ఢక్క మాత్రమే. ఆ శ్రీమన్నారాయణుని పూజ చేయని చెయ్యి ఒక చెయ్య? ఎంత మాత్రమూ కాదు. అది కేవలము చెట్టు కొమ్మతో చేసిన తెడ్డు మాత్రమే. ఆ విష్ణుమూర్తిని దర్శించని కళ్ళు కూడా కళ్ళేనా? ఎంత మాత్రమూ కావు. అవి కేవలము శరీరం అనే గోడకు పెట్టినటువంటి కిటికీ యొక్క రంధ్రములు మాత్రమే. ఆ చక్రిని గురించి ఆలోచన చెయ్యని జన్మ కూడా ఒక జన్మయేనా? కానే కాదు. అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియని నీటి బుడగ మాత్రమే. విష్ణు భక్తి లేని పండితుడు కూడా ఒక పండితుడేనా?
కాదు కాదు, 2 కాళ్ళ పశువు మాత్రమే, 2 కాళ్ళు ఉన్నటువంటి పశువు మాత్రమే. సరే, అర్థం చెప్పేశారు, పరమార్థం కూడా చెప్తున్నారు ప్రభాకర్ గారు. ఏమని? మానవుని సర్వాంగాలు శ్రీహరి ధ్యానానికి అర్రులు చాచవలెనని కదా. ఈ పరమార్థంలోనే సందేశం ఉంది. మానవుని సర్వాంగాలు శ్రీహరి ధ్యానానికే అర్రులు చాచాలని కదా. సర్వాంగాలు అని సరిపెట్టకుండా పోతనామాత్యులు కాయము, వక్త్రము, హస్తము, నేత్రము అని విడదీసి మరీ తేట తెల్లం చేశారు. ఇది కేవలం హిరణ్యకశిపునికే కాదు, మొత్తం జనబాహుళ్యానికి కదా. భాగవతోత్తముల కథలు ఉద్దేశించినది జనబాహుళ్యం కోసం. అందుకే తన బాధ్యతగా పోతనామాత్యులు మనకందరకు విడమర్చి చెప్పించారు. స్వామి సేవనము, అర్చనము, దర్శనము, సంకీర్తనము, చింతనము. ఆహా ఆహా, ఇంకా ఏమి మిగిలి ఉన్నది? తనను తాను నివేదించుకొనుట తప్ప. ఈ విషయంలో పండితుని కూడా వదిలిపెట్టలేదు. విష్ణు భక్తుడు కాని పండితుడు 2 కాళ్ల పశువుని నిక్కచ్చిగా చెప్పించారు ఆ పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని చేత. ఈ పద్యం భక్తి మార్గంలో ఉన్నవారికి కరదీపిక. మనమందరము కంఠస్థం చెయ్యవలసిన పద్యం, పిల్లలకు తప్పనిసరిగా నేర్పించవలసినటువంటి పద్యం. ఇక భక్తి విషయానికి వస్తే అది విష్ణువైనా కావచ్చు, శివుడైనా కావచ్చు. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే. స్వస్తి. రేపు ఇంకో పద్యం గురించి ప్రేమతో గండవరపు ప్రభాకర్ గారు, అది ఆయన రాసి మనకు అందించారు రసరమ్యంగా. ఆయన రాస్తున్నారు, నేను వినిపిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను తెలియచేయండి. మళ్ళీ ప్రభాకర్ గారు రాసినటువంటి మరొక భాగవత పద్యంతో మీ ముందుంటాడు వారణాసి పవన్ కుమార్. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం కృష్ణార్పణం.